Isaiah chapter 65, verse 2 and 3. I spread out my hands all the day to a rebellious people who walk in a way that is not good, following their own devices. A people who provoke me to my face continually, sacrificing in gardens and making offerings on bricks. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనుచు లోబడిన నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. వారు తోటలలో బలి అర్పణలను అర్పించుచు ఇటుకల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగ చేయుచున్నారు. వారు తోటలో బలి అర్పణమును అర్పించుచు ఇటుకల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగ చేయుచున్నారు. కొంతమంది తోటల్లో బలు అర్పిస్తూ ఉంటారంట, ఇటుకల మీద కూడా ధూపం వేస్తూ ఉంటారంట. అలాంటి వాళ్ళని చూసి దేవుడు ఏమంటున్నారంటే, దేవుడు ఇలా చెప్తున్నారు, నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగ చేయుచున్నారు. ఎంతమంది ప్రజలను పంపించినా, ఎన్నిసార్లు వాక్యాలు చెప్పించినా ఇంకా వాడు లోబడకుండా నిత్యం కోపం తెప్పిస్తూ ఉన్నారు, ఎలాంటి పనులు చేస్తూ. అయినా సరే నేను మరి ఎంత కోపం వచ్చి నా కోపాన్ని అణుచుకొని లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాచుచున్నాను. దేవుడు చెప్తున్నారు, ప్రియమైన వారలారా, చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి వాళ్ళు ఎంత విసిగించినా, ఎంత మాట వినకుండా, ఎన్నిసార్లు వాళ్ళు ఎదురు తిరుగుతున్నా సరే లోబడని నల్లని ప్రజల వైపు అంతా దినమంతా ఆయన చేతులు చాపే ఉంచుతున్నారంట. ఒక చిన్న బిడ్డ మన దగ్గరకు రావాలని మనం కోరుకుంటే మరి మనం చేతులు చాపుతాం రమ్మని, కానీ దేవుడైతే దినమంతా చేతులు చాపి ఉంచుతున్నాడట. లోబడిన నల్లని ప్రజల కోసం, లోబడే వాళ్ళ కోసం కాదు, లోబడిన నల్లని ప్రజల కోసం. ఇంకనైనా ఈ గంటలోనైనా, ఈ క్షణంలోనైనా, ఈ నిమిషంలోనైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తాడేమో అని ఆశతో చేతులు చాపి మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అన్నీ మనం ముందు పెట్టి ఇది మంచి ఇది చెడు, మంచిని అనుసరించండి అని చెప్పారు. మనకు ఫ్రీడమ్ని ఇచ్చారు మనం సంతోషంగా ఉండటానికి. అయితే మంచి చేయమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన మరి లోబడమని చెప్తున్నారు దేవునికి. మన సృష్టికర్త అయిన దేవునికి లోబడాలి. కాబట్టి ఆయన చేతులు చాపినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే చాలా సంతోషించేవారుగా ఉంటారు.